వెల్కమ్ బ్యాక్ వ్యూస్. దిస్ ఇస్ సాగర్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు వెరీ గుడ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ డిఈ సెట్ 2024-26 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క దరఖాస్తు స్వీకరించే తేదీ అంటే 8/6/2024 to 36/2024. అంటే మనకి ఇక్కడ 8వ తారీఖు జూన్ 2024 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 30 జూన్ 2024లో ఎండ్ అవుతున్నాయి అప్లికేషన్స్. అదేవిధంగా హాల్ టికెట్ జారీ చేసేటువంటి తేదీ 3 జూలై 2024లో మనకి హాల్ టికెట్స్ జారీ చేయడం జరుగుతుంది. సో టీజీడీఈ సెట్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. సో ఈ ఎగ్జామ్ అనేది 10th జూలై 2024లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఫీ యొక్క ఆన్లైన్ వివరాలు ఉంటే సో ఫీ అనేది ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి త్రూ మీ సేవ ద్వారా కావచ్చు లేదా మీ మొబైల్ ఫోన్ అనేది చేసుకోవచ్చు. సో 500 రూపీస్ పే చేయాలి ఎవరైనా. సో దేర్ ఈస్ నో కేటగిరీస్, ఎస్సీ ఎస్టీ బీసీ లేదు. సో అందరూ 500 కామన్గా వేశారు. సో ఇక్కడ సీట్స్ అనేవి అవైలబుల్గా ఎలా ఉంటాయి అంటే కేటగిరీ ఏ, కేటగిరీ బి అనేటువంటి సీట్స్ ఉంటాయి. కేటగిరీ ఏలో 100 సీట్స్ అనేవి గవర్నమెంట్ సీట్స్ ఫిల్ చేయబడతాయి. వీటిని మనం కన్వర్ కోటా అంటాము. సో కేటగిరీ బిలో ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. కేటగిరీ బిలో 80 సీట్స్ ప్లస్ 20 సీట్స్ అవైలబుల్గా ఉంటాయి. 80 సీట్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు ఫిల్ చేస్తారు, 20 సీట్స్ అని పేమెంట్ కోటా. సో ఇది మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది. మేనేజ్మెంట్ వాళ్ళు అమ్ముకుంటారు ఈ సీట్స్. 20 సీట్స్ అని వాళ్ళు మేనేజ్మెంట్ అమౌంట్ పే చేసి మరి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా ప్రైవేట్ వాళ్ళు 20 సీట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఓసీ అండ్ బీసీ విద్యార్థులు ఎన్ని మార్కులు వచ్చి ఉండాలంటే వాళ్ళకి 35% మార్కులు కలిగి ఉండాలి. అంటే ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 100 మార్క్స్ నిర్వహించడం జరుగుతుంది. ఓసీ అండ్ బీసీ విద్యార్థులకు 35 మార్క్స్ వచ్చి ఉండాలి అవుట్ ఆఫ్ 100 మార్క్స్ నుంచి. అదేవిధంగా వాళ్ళకి ఇంటర్మీడియట్ మార్క్స్ ఎన్ని ఉండాలంటే ఇంటర్లో 500 మార్క్స్ వచ్చి ఉండాలి. 500కి బిలో ఉన్న అప్లై చేసిన వేస్ట్, వృధా డబ్బులు వేస్ట్, గుర్తుపెట్టుకోండి. సో ఎస్సీ ఎస్టీ పిహెచ్సి విద్యార్థులు అయితే దేర్ ఈస్ నో మినిమం మార్క్స్. సో వాళ్ళకి మార్క్ అనేది ఇవ్వడం లేదు. సో కానీ ఇంటర్మీడియట్లో మాత్రం 450 మార్క్స్ మాత్రం వచ్చి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్లో మాత్రం 450 మార్క్స్ వచ్చి ఉండాలి. సో దీనికి మీరు అప్లై చేసినటువంటి కోర్సెస్ ఏంటంటే సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ డిఐడికి ఇవ్వండి, తర్వాత ప్రిఫరెన్స్ డిపిఎస్సి ఇవ్వండి. ఏదైనా ఎనీ ప్రోగ్రామ్ మీరు ఎంచుకోండి. ఓకేనా? అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఉర్దూ మీడియంలో కూడా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ పేపర్లో మనకి 100 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇవ్వడం జరిగింది. సో జీకే అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ 10 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్, జనరల్ తెలుగు 10 మార్క్స్, మ్యాథ్స్ 20 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 10 మార్క్స్, బయాలజికల్ సైన్స్ 10 మార్క్స్ అండ్ సోషల్ సైన్స్ 20 మార్క్స్. టోటల్ మీకు 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 100 మార్క్స్ మీకు విచ్ ఇస్ స్టాండర్డ్ ఫ్రమ్ 10th క్లాస్ బుక్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంత ఇంటర్ నుంచి సిలబస్ రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో 100 మార్క్స్ నిర్వహించడం జరిగింది. 100 మార్క్స్లో మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 100కి మీకు 70, 60 అలా మార్క్స్ వచ్చాయి అనుకోండి, మీకు మంచి గవర్నమెంట్ సీట్స్లో మీకు మంచి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. సో గవర్నమెంట్ కాలేజ్లో 100 సీట్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్ మనకి ఎన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంటే మొత్తం మనకి 9 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రతి ఒక్క జిల్లాకు వచ్చి ఒక గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మిగతా అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఒకవేళ మంచి ర్యాంక్ వస్తే మీకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో మీకు 100 సీట్స్ ఏదో ఒక సీట్ రావడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో డిఈ సెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే 10th జూలై 2024 ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. సో ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.